హాయ్ మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనర్ లోకల్ ట్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూద్దాం రండి. నాకు మా అక్క చేసే కాకరకాయ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు కదా. సో చూడంగానే నోరూరిపోతుంది. ఈరోజు ఒక పట్టు పట్టేయాల్సిందే. ఇంకా లేట్ ఎందుకు, అన్నం తినేద్దాం రండి. అంతేకాదు ఈరోజు అమ్మ అయితే వంకాయ కర్రీ చేసింది, మా చెట్టువే. ఈ రెండు వేసుకుని ఫుల్గా అన్నం లాగిచ్చేస్తాను ఈరోజైతే. ఇంకా వేడి వేడి అన్నం. అమ్మ అయితే మంచిగా వంకాయ టమాటా కలిపి కర్రీ చేసింది. ఒక పట్టు పట్టేద్దాం. అక్క చేసిన కాకరకాయ. సో ఇదే ఈరోజు మన లంచ్. మన వీడియో చూసే వాళ్ళు ఎంతమంది కాకరకాయ ఫ్యాన్స్ ఉన్నారు, మీరు ఎలా ట్రై చేశారు, మీకు ఎలా చేస్తే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మా అక్క చేసే కాకరకాయ కర్రీ చాలా ఇష్టంగా తింటాను. ఎంత కర్రీ తింటానో నాకే తెలియదు, అంతలాగా తింటాను. చాలా మంచిగా చేసిద్ది, కారంగా అనిపించదు అసలు ఈ కర్రీ అయితే. అంతేకాదు అమ్మ అయితే వంకాయ టమాటా కర్రీ చేసింది. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి కూడా కాకరకాయ కర్రీ చాలా ఇష్టం. స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్ళేటప్పుడు వంకాయ కూర, వంకాయలు కూడా మన చెట్టువే. సో ఈ దగ్గర వంకాయ చెట్లు అండ్ వెజిటేబుల్స్ అయితే చక్కగా కాస్తాయి. అడిగైతే కాసినవి మేము ఎక్కువగా వండుకుని తింటూ ఉంటాము. కాకరకాయలు కూడా మన చెట్టువే పడి కాస్తుంది. అంటే అవే సీడ్స్ పడి మొక్కలు మొలుస్తాయి కదా, అలాగా కాస్తుంది. ఇంకా ములక్కాయ చెట్టు కూడా ఉంది, ఇప్పుడే పూత పడుతుంది. ఎక్కువ మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, మన ఇంట్లో ఎక్కువ ఏం కూరగాయలు కాసిన అవే వండుతూ ఉంటారు కదా. మీ ఇంట్లో కూడా ఇలానే జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ మీరు తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి. ఈరోజు లంచ్లో నేనైతే నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారో కామెంట్ చేయండి. మా ఇంట్లో ఒక ఐడియా ఉంది, చిల్లీ పౌడర్తో ఒక ఛాలెంజ్ చేద్దాం. ఫస్ట్ రివ్యూ ఎలా వస్తుందో, వ్యూస్ ఎలా వస్తాయో చూసి దాంతో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కారంతో అన్నం తినగలనా లేదా అనేది ఛాలెంజ్. సో నాతో పాటు మా అక్క కానీ టోనీ కానీ చేస్తారు, మా ఇంటి దగ్గర ఉన్న అబ్బాయి. మేమిద్దరం కలిసి తినగలుగుతామో, మేమిద్దరం అసలు ఎవరు తినగలుగుతామో, సో అలాంటి ఛాలెంజ్ చేస్తే చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ ఈ ఛాలెంజెస్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక ఛాలెంజ్ పెట్టి దానికి వ్యూస్ ఎలా వస్తున్నాయో చూసి దాన్ని బట్టి ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ ఒకసారి చెప్పడం మంచిది కదా. ఫుడ్ ఛాలెంజెస్ చేయాలా వద్దా లేదా అన్నది మీరు ఎక్కువ కామెంట్స్ ద్వారా చెప్తే నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. మీరు ఎక్కువ కామెంట్స్ ఏవొస్తే అదే చేస్తాను. అలా అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ అసలు చేయకుండా ఉండను. ఈ ఛాలెంజెసే వీడియోస్ కూడా తప్పకుండా పెడతాను. ఓకే బాయ్.